నమస్తే అండి తెలుగు ప్రజలకు. మనం ఈరోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నాం. యూసఫ్ కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాం. అక్కడ చూడొచ్చు కృష్ణ ఉడిపి పార్క్ అని ఒక హోటల్ ఉంది. ఇదంతా చూడొచ్చు. ఇవన్నీ చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక అన్న హ్యాపీల్స్ అమ్ముతున్నాడు. అన్న, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా. ఇప్పుడు నవీన్ యాదవ్ కాంగ్రెస్ నుంచి, బీజేపీ నుంచి దీపక్ రెడ్డి, లంకాల దీపక్ రెడ్డి, తర్వాత బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారు, ఈ ముగ్గురిట్లల్లో ఎవరు బెస్ట్ క్యాండిడేట్ అన్న? అంటే మీకు ఎవరు ఏమనిపిస్తుంది? మీకు నవీనన్న రావాలని కోరుకుంటున్నాం. ఎందుకన్నా ఇప్పుడు ఆయన రౌడీ అంటారు కదా. చెప్తారు కానీ విన్నాం మేమైతే. ప్రజలు అయితే మంచిగా ఉంటారు, ప్రజలలో అందుబాటులో ఉంటాడు, 24/7 ప్రజల్లోనే ఉంటాడు. మంచి చెడు తెలుసు ప్రజలను అడిగితే తెలుస్తుంది. రౌడీ అని ఎవడో అంటే ఎట్లా అవుతుంది? కాదు కదా. అంటే మీకు లోకల్ వాళ్ళు కాబట్టి మీరు ఎన్నేళ్ళ నుంచి అమ్ముతారన్నాడు పనులు? 10 years నుంచి అవుతుంది. 10 ఏళ్ళ నుంచి అమ్ముతారు. ఏం పేరు మీ పేరు? షేక్ హబీబ్. ఇప్పుడు కేటీఆర్ అంటుండు ర్యాలీ అట, మొన్న తీసిన ర్యాలీ ఉంది కదా, నామినేషన్ ర్యాలీ. అవును, అందరూ రౌడీలతోనే చేసిండు. ఆ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళంతా రౌడీలే. అభిమానంతో వచ్చిన వాళ్ళు, వాళ్ళ నాయనను గుర్తుపట్టి వాళ్ళ అభిమానంతో వచ్చిన వ్యక్తులు ఉన్నారు. అది రౌడీ అని మనం ఎట్లా చెప్పగలం? కేటీఆర్ అంటుండు. కేటీఆర్ది ఏమున్నది? ప్రజలు అంతే. కేటీఆర్ది పార్టీ నాయకుడు ఉన్నాడు, ఎవరు గెలవద్దని చూస్తాడు. ఆ పార్టీలో చేరితే ఆ పార్టీ మాట మాట్లాడాలి, ఈ పార్టీలో చేరితే ఈ పార్టీ మాట మాట్లాడాలి. మీరు నిజం చెప్పండి అన్న. ఇప్పుడు మీరు ఏ పార్టీ కాదు, మీరు బిజినెస్ చేసుకుంటారు. అవును, ఇప్పుడు మీరు నిజంగా చెప్పండి అన్న. మీ షాప్ మీద ప్రమాణం చేసి, ఇప్పుడు నవీన్ యాదవ్ మంచోడా, చెడ్డోడా, రౌడీయా, హీరోనా, ఎట్లాంటి వాడు? కరెక్ట్ చెప్పండి. ఏం పనులు చేసిండు? మంచి పనులే చేస్తాడు నవీన్. 24/7 చాలా మంచి వ్యక్తి, మంచిగానే ఉంటారు అందరితో కలిసి. ఇప్పుడు మిమ్మల్ని బెదిరియడం కానీ, మామూలు వసూలు చేస్తారని కొందరు. అబద్ధమా నిజమా? మీ దగ్గర నెల ఏమన్నా వసూలు చేస్తారా? ఏం లేదు, నిజం చెప్పు. నిజంగానే చెప్తున్నాం అన్న. ఎందుకు అట్లా ఎవ్వరు రారు మా దగ్గరికి, ఎవ్వరు రారు. మంచిగానే ఉంటారు, మంచిగానే చూసుకుంటారు, మాతో కలిసిమెలిసి ఉంటారు మంచిగా, అంతే. మరి చెప్పేటోళ్ళు అంతా అది మొత్తం ఫేక్ అన్న. అంతేనా? మన ఫేక్ ఉన్నది. ఎవరి నోట్కి ఎట్లా వస్తే అట్లా అంటారు. రైట్, అన్నతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఇప్పుడు సుధీర్ రెడ్డికి ఇట్లా కేటీఆర్ సుధీర్ రెడ్డి ఏమంటారు అంటే, మొత్తం రౌడీకి టికెట్ ఇచ్చిర్రు, అంత రౌడీలు మొత్తం కత్తులు కటార్లు వేసుకొని తిరుగుతారు అని చెప్తారు. రౌడీకి టికెట్ ఇచ్చిండ్రా అని చెప్తున్నారు. కరెక్ట్ మాట. మొత్తం క్యాటర్ ఎందుకు దించిండంట ఇక్కడ. మంచి మనిషి ఉంటే వాళ్ళే ఓట్లు వేస్తారు కదా వాళ్ళకు. అంతగానం ఎందుకు తిరుగుతున్నాడు మన కేటీఆర్ వాళ్ళందరు పార్టీ వాళ్ళు? 1000 మంది వచ్చేది ఏమవసరం ఉంది అన్న? అవును, నిన్న చెడ్డోడు అయితే ప్రజలు కూడా కొడతారు కదా. ఈయన కాదు, ఆయనకు చెప్తున్నా నేను, కేటీఆర్. అదే అంతగానం మందికి దించుతున్నాడు. మొత్తం ఎమ్మెల్యే ఊరు నుంచి కార్పొరేటర్లు అంత అవసరం లేదు కదా వాళ్ళు. అదే ఇప్పుడు నవీన్ యాదవ్ చెడ్డోడు అయితే ఇంతమందిని ఎందుకు తీస్తున్నామని అడుగుతారేమో మీరు. కాదన్న, కాదు. ఎట్లా అంటాడు నవీన్ అన్న గొడవట్టాలని అంత మందికి పిలుచుకొస్తుండు. కేటీఆర్ ఏమేమో చేస్తున్నాడు. ముస్లింస్ కి అండ్ల కలుపుతున్నాడు, అండ్లకి వెళ్ళి ఇండ్లకి తెప్పిస్తున్నాడు, ఏమేమో చెప్పిస్తున్నాడు. అవి అన్ని వేస్ట్ అన్న. ఎట్లయినా నవీన్ అన్న గెలుస్తాడు. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నారన్న? 30 సంవత్సరాలు అన్న. 30 ఏళ్ళ నుంచి ఏమేమి ఫ్రూట్స్ అమ్ముతారన్నా? ఇవి అన్ని అమ్ముతా అన్న. ఇప్పుడు ఇవన్నీ మీయే? ఏమేమి ఉన్నాయి? ఆపిల్స్, అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి అన్న. మరి ఇప్పుడు కేటీఆర్ అంటుండే, మీరు వినాలా? తప్ప అన్న, తప్పు. అది అంతా ఏం లేదు. ఒక్కరు కూడా రౌడీలు లేరన్న. ప్రేమతో నచ్చిండ్రు వాళ్ళందరూ. తుపాకులు పెడతారట. తుపాకులు లేవు. మీరు కేటీఆర్ ఇలా మాట్లాడింది అది తప్ప అన్న. అట్లా చెప్పొద్దు. అంతగానో అన్యాయం మాట్లాడితే ప్రజలు గమనియరా? అసలు తప్పు. అది కేసీఆర్ గారు ముందే చెప్పారు, కత్తులు కటార్లు పట్టుకునేటోళ్ళు వాళ్ళు అండ్లు ఎందుకు వస్తారన్న? లేదు, ఎవరు రౌడీలు లేరు. ప్రేమతో వచ్చిండ్రు అన్న వాళ్ళందరూ. ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? రౌడీ ముఖాలు ర్యాలీలు చేసిరు అంటుడు. మీ పేరు? ఎండి నిసార్ నా పేరు. మీరు ముస్లిమ్స్? అవును. మరి ఇట్లా ఎందుకు చెప్తుండు కేటీఆర్? మరి తప్పన్న. అది అంతా ఎవరు రౌడీలు లేరు. ప్రేమతోనే వచ్చిండ్రు అన్న అందరూ మొత్తం. మళ్ళీ ఎవరు రౌడీలు లేరు. ఎందుకు వస్తారన్న? అట్లా తప్పు మాట. అది ఎట్లయినా ఆయననే గెలుస్తాడు అన్న. ఏమన్నా నవీన్ అంటే మీకు అభిమానం? చాలా అభిమానం. 30 సంవత్సరాల నుంచి చూస్తున్నా నేను. అంటే మీరు చిన్న ఉన్నప్పటి నుంచి, ఆయన చిన్న ఉన్నప్పటి నుంచి? వాళ్ళ నాయన కూడా ఎవరు పేదోళ్ళకి సతాయించలేరు అన్న. వాళ్ళు పేదోళ్ళకి ఎవరికి సతాయించలేరు. మరి ఆయనను పాపం రౌడీ షీటర్ అంటారు, ఆయన రౌడీ అంటున్నారు, ఆయన ఎంబటి ఉండేటోళ్ళని రౌడీలు అంటున్నారు. ఎవరికైనా సతాయించండి అని చూపెట్టు మనిషికి తెచ్చింది.
చూపెట్టన్న తెచ్చి తప్పు మాటలు అవి అన్ని వాళ్ళు అందరూ సేవలు చేసిండ్రు కానీ ఎవరికి అన్యాయం లేదు. గెలిచిండ్రు ఇంకెన్ని సార్లు గెలుస్తారన్న వాళ్ళు 3 సార్లు ఇచ్చారు వాళ్ళకు, వీళ్ళకి ఒక్కసారి ఇస్తే ఏమవుతుంది? అంత బాధ ఎందుకు పడుతున్నాడు? ప్రైమ్ మినిస్టర్ అవుతుండా, సీఎం అవుతుండా? ఇప్పుడు వాళ్ళు కేసీఆర్ కి ఓటేయమంటున్నాడు. 2-3 సంవత్సరాలు వీళ్ళకి అధికారం ఉంది కదా, ఏమైనా పనులు అవుతాయి. వాళ్ళు గెలిచి కూడా అపోజిషన్ లోనే కూర్చున్నారు. ఇక ఆమె వాళ్ళు ఏమైనా తిరిగేది ఆమె పబ్లిక్ సమస్యల మీద. పబ్లిక్ సమస్యలు కాదన్న, మనకు డైరెక్ట్ ఇక్కడ సీఎం ఉన్న వాళ్ళతోని కలిసి ఉంటే పనులు అవుతాయి కదా కొన్ని. మరి ఏమనుకుంటారు ఎక్కువ ముస్లిమ్స్ మైనారిటీలు అందరు వేస్తారన్న, ఇప్పుడు చెప్తున్నారు కానీ ఓట్లు వేసేటప్పుడు నవీన్ అన్నకే వేస్తారు. ఇప్పుడు మీ ఏరియా ఏదో వస్తుందన్నా? ఇది లోకల్, ఇది రహమత్ నగర్ ఇసుగూడ చెక్ పోస్ట్. ఇప్పుడు చెక్ పోస్ట్ మీరు ఉండేది రహమత్ నగర్ ఉంటారా? మేము ఉండేది బోరాబండలో. బోరాబండలు ఉంటారు కదా, మరి బోరాబండలు అందరు ఏమనుకుంటారు ఎక్కువ శాతం? వేస్తారన్న, ఎట్లయినా వేస్తారు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలి. కేటీఆర్ ఏమంటుండంటే 10,000 వంచుతాం ఓటుకు, 20,000 వంచుతాం కానీ నవీన్ గెలవని ఏమంటుండ్రు? ₹1,00,000 వంచినా కానీ ప్రేమ ఎవరు వంచుకుంటారన్న? ప్రేమ ఉంచుకుంటారా ఎవరన్నా? 10,000 ఇచ్చినా కానీ నీ ప్రేమకి ఎవరైనా ఉంచుకుంటారా? అభిమానంతో చేసేట్టు ఉన్నాయి అవి. ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న కొన్ని శ్రీమంతాలు 1000 మందికి శ్రీమంతాలు చేసిండు అన్నారు, అది నిజమేనా? చేసిండు, పేదలకు కూడా తినబెడతారు, ఏమన్నా బాధలు ఉంటే కూడా సాయం చేస్తారు అన్న. మంచి పేరు. మంచి పేరు. ఇప్పుడు అన్నప్రాసన చేసిరు, శ్రీమంతాలు చేసిండు, చిన్న పిల్లలకు స్కూల్ బుక్స్ కూడా ఇస్తారంట, నిజమేనా? మస్జిద్ల కాడ కూడా ఫ్రూట్ వంచుతాడు అన్న. ఒక్క పొద్దు నెలలు ఉన్నప్పుడు ఫ్రూట్స్ ఇస్తారు, ఎవరన్నా పేదోళ్ళకి బట్టలు కూడా ఇస్తారు. బట్టలు కూడా, రేషన్ కూడా వేసిండ్రు అన్న, బియ్యం కూడా. పేదోళ్ళు ఉన్న వాళ్ళు వస్తారు కదా, ఏం లేదన్న అంటే బియ్యం కావాలి ఏం కావాలి ఇచ్చిండ్రు అన్న. కరోనా టైంలో ఏమైనా హెల్ప్ చేసిరా? చేసిండ్రు అన్న, కరోనా టైంలో కూడా వంచిండ్రు. నిత్యావసర సరుకులా ఇచ్చిండ్రు. మరి వీళ్ళకి మీరేమో మంచిగా చెప్తారు, మంచి పేరు ఉందని. కేటీఆర్ సుధీర్ రెడ్డి ఏమో వేరే చెప్తారు. వాళ్ళు ఈడ ఉంటారా అన్న? ఎక్కడికి వెళ్ళి వచ్చి చెప్తే లాభం, ఈడ ఉన్న వాళ్ళకి అడుగు మనం అట్లా. మీరు మరి ముస్లిం కమ్యూనిటీకి మీరు ఏం చెప్తారో అది అది కూడా మీరు హిందీలో చెప్పండి. హిందీలో तो मुसलमान भाई मिलके एक बार चांस दो नवीन अन्ना को जिताओ। कैसा कैको అంటే कैको है बोला तो अपना सीएम है, काम कर सकते आगे चल के। अपील कर रहा हूँ मैं सब मुसलमानों को, अपने नवीन अन्ना को वोटा डाल के जिताओ एक बार, उसके बाद अपना काम होते पूरे काम। कैको बोले तो सीएम है ना, अब उन्होंने तो सीएम नहीं बन सकते। आने वाले इलेक्शन में सोचो, अब तो डालो एक बार। మీరు ఎన్ని ఓట్లు వేపిస్తారు నవీన్కు? నాయి 100-200 అయితే అన్న. ఒక్కరే? మా చుట్టాలు ఉన్నారు అందరు. మీరు చెప్తుంటారా? వింటారు, మా పాలేళ్ళు ఉన్నారు, మా చుట్టాలు ఉన్నారు, మా దోస్తులు ఉన్నారు, మాతో పని చేసేటోళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ మీరు ఏం చెప్తే అది చేపిస్తారన్న. అందరు పని చేసేటోళ్ళు సరుకులు తీసుకుపోతారు మాతో. వాళ్ళకి మీ కస్టమర్లు? మా కస్టమర్లు మంచి ఫ్రూట్స్ ఇస్తారు అందరికి. హోల్సేల్ కూడా ఇస్తాను. హోల్సేల్ కూడా ఇస్తారా? షాప్ పేరు ఏం పేరన్నా? నేషనల్ ఫ్రూట్ షాప్. నేషనల్ ఫ్రెష్ ఫ్రూట్ షాప్ అండ్ జ్యూస్ సెంటర్. జ్యూస్ కూడా అంటారా? ఒకసారి చూద్దాం పనులు కూడా ఏమేమి, ఒకసారి చూపించండి. మీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా అన్న మీ పేరు ఏం పేరు అన్నారు? షబ్బీర్. ఎండి నిషార్. ఎండి నిషార్ అన్న దగ్గరనే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కొనుక్కోవాలి. యూసఫ్ కూడా చెక్ పోస్ట్ అక్కడ ఉంది. అక్కడ వెళ్తే ఆ చిన్న శ్రీశైలం అన్న వాళ్ళ ఆఫీస్ ఉంటుంది, ఇక్కడ వెళ్తే చిన్న శ్రీశైలం అన్న వాళ్ళ ఇల్లు ఉంటుంది. వీడియోలో చూస్తాను, రోజు చూస్తాను, మంచిగా చెప్తారు. నా పేరు మైపాల్ యాదవ్. అందరూ ఏదో ఏదో చెప్తారు కానీ మీరు మంచిగా చూపెడుతున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మంచిగా ఫేమస్ కానీ మంచిగా నడవాలి. మా ఛానల్ పిఎంఆర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, పిఎంఆర్ టీవీ మంచిగా ఉంది, మంచిగా చూపెడతాడు అన్న, ఉన్నది ఉన్నట్లా చెప్తాం అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇదండి అన్న, మొత్తానికి 200 ఓట్లు వేపిస్తా అంటారు. వేపిస్తాం పక్కా. మా చిన్న అయినా పెద్ద అయినా మా తమ్ముళ్ళు అన్నలు అందరు ఉంటారు అన్న. మాతో పని చేసేటోళ్ళు, సరుకులు తీసుకుపోయేటోళ్ళు 20-30 మంది ఉన్నారు. ఎర్రగడ్డలో ఉన్నారు, ఇంద్రనగర్లో ఉన్నారు, బోరబండలో ఉన్నారు. మీరు వాళ్ళకి ఫోన్ చేసి చెప్తారా? చెప్పినా ఎట్లయినా వేస్తామన్నారు వాళ్ళు. ఆల్రెడీ మాట్లాడుకుంటారా? అంటే మా ఛానల్ కాబట్టి మేమేమంటున్నామంటే ఎవరికైనా డౌట్ ఉంటే నిసార్ అన్నకు కూడా మీరు అడగవచ్చు. మీ ఏ ఛానల్లో నేను వచ్చి అడిగి డౌట్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. సంవత్సరాల నుంచి ఉన్నామన్నా మేము. ఆయన ఎవరికి ఏమనలేదు, 30 ఏళ్ళ నుంచి ఎవరికి ఏమనలేరు. ఏమన్నా సాయం చేసిండ్రు కానీ తప్పు అయితే ఎవరికైనా. మరి అన్ని ఇట్లా పుకార్లు చెప్తారు. ఏమన్నా మేమైతే ఈయన పుట్టి ఈయన పెద్దగా అవుతున్నాం అంతే. ఆడు కాదు, మీరు 30 ఏళ్ళ నుంచి చూస్తున్నారు. రియల్ ఎస్టేట్ లను ఏం చేస్తున్నారు అన్న? ఎవరి ఇల్లు కబ్జా చేసిండ్రు చూపెట్టమని. ఒక్కరు కూడా బయటకు రాలి ఇప్పటిదాకా. తప్ప అన్న అట్లా
మీరు లోకల్ ఒకసారి గెలుస్తే ఏమైతుంది అన్న, ఆయన గెలుస్తే ఏం కాదు, ఏం మొత్తం సీటీ ఇది అవుతుంది. నీకు అన్ని ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఒక్క ఎమ్మెల్యే రాని మనది అవును ఏమైతుంది, ఏమైతుంది? ఆయన మంచిగా చేద్దామని, మనసులో సేవ చేద్దామని వస్తున్నాడు ఆయన. ఆయన ఆయన గెలవకుంటే కూడా సేవ చేసిండు అన్న, గెలవకుండా చేసిండు. మన 15 సంవత్సరాల నుంచి అందరికీ అందుబాటులో ఉన్నాడు ఆయన. ఆయన కూడా చెప్పిండు 2 సంవత్సరాలు ఏమున్న దాంట్లో మేమే నిలబెట్టకొచ్చినామని చెప్పాడు ఆయన. అవును, ఎంఐఎంఏ విత్డ్రా చేసుకున్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా విత్డ్రా చేసుకుంటే అయిపోతుంది కదా. విత్డ్రా చేయకుంటే మన కానీ తప్పు మాటలు అబద్ధాలు అయితే చెప్పొద్దు అంటారు, బట్టగాల్చి మీద పడేసి. ఎట్లయినా గెలుస్తుండొచ్చు మీ టైం వచ్చినప్పుడు. 10 సంవత్సరాలు వీళ్ళు ఓపికపడ్డాడు, మీరు 2 సంవత్సరాలు ఓపికపడకొచ్చిండ్రు అంటే ఎంత ఇది ఉంది. ఆగమాగమైతుంది. అట్లా చేయొద్దు. మీకు బాధ అనిపిస్తుందా మరి ఇట్లా? అట్లా మాట్లాడొద్దు కదా. వీళ్ళు 5 సంవత్సరాలు కూడా కాలేదు, మీరు 10 సంవత్సరాలు ఉన్నారు. అట్లా చేసిండ్రా వీళ్ళు, తప్పు మాట్లాడినారేమో. అబ్బా థ్యాంక్స్. ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలి. రైట్. మళ్ళా మీకే దొరుకుతుండొచ్చు. మీరు మంచి పనులు చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇట్లా అబద్ధాలు ప్రచారం చేస్తే వీళ్ళకే నష్టం కదా. కేటీఆర్ తర్వాత వాళ్ళే ఇదే మంచి పని చేయాలి. మీరు చెప్పండి అన్న, కేటీఆర్ కూడా హిందీలో చెప్పండి, ఎందుకంటే పచ్చి అబద్ధాలు చెప్తుండు కదా. రౌడీలని, ర్యాలీ అని, కత్తులు పట్టుకున్నారని. కత్తులు పట్టుకోలేరు, ఏం పట్టుకోలేరు. ఇప్పుడు ఇట్లా చెప్తే కేటీఆర్ కి నష్టం కదా. మేము ఉన్నామన్నా ఆడ, మీరు కూడా వెళ్ళారు ర్యాలీ అంటే ఇప్పుడు మిమ్మల్ని కూడా రౌడీ అన్నట్టే. అందరు ప్రజలు ఇక్కడనే మొగ్గు చూపెడుతున్నారు నవీన్కి అంటారా? ఎందుకంటే ఒకసారి ఛాన్స్. మరి ఆయన బీజేపీ ఉన్నాడు కదా, లంకాల దీపక్ రెడ్డి. వాళ్ళకి అంత లేదన్న. లేదా? లేదు. సునీతమ్మకు కూడా లేదు. ఈయన మన గల్లీలో ఉంటాడు, మన పని ఉంటే జల్దీ పోయి మనం మాట్లాడుకోవచ్చు. ఉంటాడు, అందుబాటులో ఉంటాడు. ఉంటాడు, ఎప్పుడు ఫోన్ చేసినా వస్తారన్న. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ. ఇదండి సంచలన ఇంటర్వ్యూ ఇది. మరి నవీన్ యాదవ్ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉంది. మరి అన్న వాళ్ళు చెప్పారు ఇట్లా వెళ్దాం, ఇంకా మీరు రావచ్చు. ఇదే అండి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళ ఇల్లు, మీరు అంతా చూడవచ్చు. దినేష్ మిఠాయి వాలా అని ఉంది ఇక్కడ. ఇగో చూడవచ్చు, ఇక్కడ చలివేంద్రం అని ఉంది. నవయువ నిర్మాణ్ ఎన్జిఓ ఫర్ బెటర్ సొసైటీ ఫర్ బెటర్ లివింగ్. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న వాళ్ళ అమ్మ. అన్న మీరు ఇక్కడ లోకల్ అన్న, ఇక్కడ ఇది మంచి పని అన్న. నవయువ నిర్మాణం ద్వారా చలివేంద్రం పెడుతురు. నీళ్లు కావాలనుకుంటున్నారు, నీళ్లు మంచి పని. మీరు ఎప్పుడన్నా తాగుతుంటారు ఇక్కడ? ఏం పేరు అన్న? శ్రీనివాస్. ఇక్కడ చూడొచ్చు అండి, ఇదంతా కూడా చిన్న శ్రీశైలం యాదవ్ గారి ఇల్లు అండి. ఆడికిడికి మంచిగా ఉంది, పెద్దగా ఉంది. ఇది వాళ్ళ ఇల్లు. అక్కడ వాళ్ళ స్టాఫ్ ఉన్నట్టున్నారు, అక్కడ కొద్దిమంది వాళ్ళ ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉన్నట్టున్నారు. ఇదంతా మీరు చూడొచ్చు. ఇటు వెళ్తే రహమత్ నగర్ వెళ్తుందంట. మనం ఇక్కడ షాపులో మరి వాళ్ళ ఓనర్ని కానీ వాళ్ళని కానీ అడుగుదాం, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అది ఇది అని చెప్పేసి మనం అడుగుదాం. అన్న నమస్తే. అన్న మాది పిఎంఆర్ టీవీ ఛానల్. చెప్పన్నా, ఛానల్ నుంచి వచ్చినామని. ఇది చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఇల్లు. మీరు కిరాయికుంటారనేది షాప్ కిరాయికుంటామన్నా. శ్రీశైలం యాదవ్ గారు వచ్చేసి ఇక్కడ మా షాప్ ఉంది, ఇక్కడ చిన్నగా నీకు అండదండంగా ఉంటుంది, ఏరియాలో మంచిగా ఉంటుంది, నీకు బిజినెస్ బాగుంటుంది, పెద్ద షాప్ తీసుకోమని మా ఫాదర్కి అప్పుడు ఈ షాప్ ఇచ్చారు. ఇక్కడ ఇస్తేనేమో అప్పుడు ఎంత అండి, మేము స్టార్టింగ్ రెంట్ వచ్చేసి 4,000 ఓన్లీ 4,000. పెద్ద షాప్ ఉండే పెద్ద ప్లేస్ ఇచ్చినారు, పెద్ద ప్లేస్లో మేము ఉన్నాము. మేము అప్పుడు ఈ షాప్ తీసుకున్న తర్వాత బిజినెస్ అనేది మా స్కిల్డ్ ఇంకా పెరిగింది, ఏరియా బాగా వచ్చింది, పార్కింగ్ స్పేస్ ఎక్కువ ఉండే, మంచి బిజినెస్ ఉండే, మాకు మంచి పికప్ అయింది. అప్పటి నుంచి 85-86 నుంచి తర్వాత మేము ఇక్కడ కంటిన్యూ రన్నింగ్ ఉన్నామండి. చిన్న షాప్ ఉండే, ఒకటే షటర్ ఉండే. ఇప్పుడు మాది ఆల్మోస్ట్ 3-4 షాప్స్ ఉన్నాయి, 4-5 షటర్ షాప్ ఉంది, 4-5 షటర్ షాప్ ఉంది. ఏరియా వైర్ హౌస్ కిచెన్ అంతా లోపలనే ఉందండి. ఇంకొకటి మేము ఇక్కడ ఉన్నామన్నా కూడా మొత్తం హెల్పింగ్ నేచర్ అండి. ఓనర్ అనేది లేనే లేదు మా కాడ. ఇప్పుడు శ్రీశైలం యాదవ్ గారు ఇప్పుడు మాకు సపోర్టే. నవీన్ యాదవ్ కానీ, శ్రీశైలం యాదవ్ కానీ, రమేష్ యాదవ్ కానీ, వెంకట్ యాదవ్ కానీ ఎప్పుడన్నా మాకు ఏ ఇబ్బంది వచ్చినా ఏది వచ్చినా కూడా సపోర్టే. ఇప్పుడు వరకు మేము ఉన్నాం కూడా మాకు ఇప్పటి వరకు ఏం లోటు లేదండి. మేము కట్టుకున్న ఇల్లుకి కొంచెం ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాట్లాడేసి అన్నకాడ అన్నీ సార్ట్ ఆఫ్ చేసుకొని హ్యాపీగా ఉన్నామండి. ఇప్పటి వరకు మేము దాదాపు ఏంటో ఇంటి ప్రాబ్లం నాకు అర్థం కాదు. అదేదో కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉండే అండి. ఏదో వేరే వాళ్ళు అక్కడ ఇక్కడ ఇబ్బంది పెడితే మీరు ఎవరికి చెప్పారు? మీరు పోయి శ్రీశైలం అన్నకు చెప్పేసి, అన్న మాకు ఇట్లా ఉందంటే ఆయన దగ్గర ఉండేసి మాట్లాడేసుకొని క్లియర్ చేయించుకొని మాకు ఇప్పుడు ఉండడానికి ఇల్లు మంచిగా ప్రాబ్లం లేకుండా పోయింది.
ఆయన హెల్పింగ్తో మనకు ఏమన్నా కూడా కన్స్ట్రక్షన్ అప్పుడు చాలా సపోర్ట్ చేసినారు. ఎవరన్నా ఎవరు ఇబ్బందికి రాలేదు, ఎవరు వచ్చినా కూడా ఆయనే చూసుకున్నాడు, అన్ని సపోర్ట్ ఉన్నాడండి. ఇప్పుడు చాలా సపోర్ట్ అయినది మాకు. ఈ ఏరియాలో వచ్చినా కూడా ఎవరికి ఇక్కడ ఇంటి షాప్ వరకు రావాలన్నా దమ్ము లేదండి. అంటే మిమ్మల్ని బెదిరియడం అని చేయడం అని ఎవరు రారండి. ఆయన 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 పేరే చాలు. అంతేనా? ఏంటంటే అందరు వచ్చేవాళ్ళు ఆయన ప్రతి ఒక్క చాలా రకంగా చెప్తున్నారు. అది తప్పండి. ఆయన ఎప్పుడు హెల్పింగ్ నేచర్, ఎప్పుడన్నా హెల్పింగ్ నేచర్ అండి. ఆయన ఒకరికి మా ముంగడ అండి ఎన్నో మందికి 1000, 20,000, 30,000, 50,000 ఇట్లా ఇస్తున్న చూసినాం. మీరు చూసిరా? మేము సొంతం లైవ్. అన్న ఇది ప్రాబ్లం ఉంది, సరే తీసుకో. అన్న ఇది వచ్చింది, సరే తీసుకో. అన్న ఏమన్నా అట్లా వస్తున్నట్టు ఏదో ప్రాబ్లం ఉన్నాడు పాపం, సరే మేము చూసినామన్నా. ఇంకొకటి ఎప్పుడన్నా కానీ అన్న శ్రీశైలం యాదవ్ గారి బయట ఉన్నా కూడా, లోపల వచ్చినా మా షాప్కి వచ్చినా కూడా, ఏం రా దినేష్ ఎట్లా ఉన్నావు, మంచిగా ఉన్నావు అన్న, మంచిగా ఉన్నావు మంచిగా. ఇప్పుడు మాకు ఎట్లా ఉందంటే నవీన్ యాదవ్, వెంకట్ యాదవ్ తర్వాత మమ్మల్ని అట్లా చూసుకుంటాడు అన్న. అంత మంచిగా సొంతం బిడ్డలేక చూసుకుంటాడు. చాలా హెల్పింగ్ నేచర్ అన్న. ఏంటంటే ఇక ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నారన్న ఇక్కడ, ఏదో డబ్బా పట్టుకొని అన్న రౌడీ షెటర్ అట్లా పేరు పెడుతున్నారు. అదంతా ఫాల్ అన్న. మేము లైవ్ గా ఇక్కడ 30 years నుంచి అన్నగారిని చూస్తున్నాం. ఆయన అన్నదండాల్లో ఉన్నాం. మాకు చాలా అంటే చాలా సపోర్ట్. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా సపోర్టే. ఇప్పుడు కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త రకం చెప్తున్నారు, కానీ అవన్నీ ఫేస్ట్. లీగల్గా చెప్పాలంటే ఇప్పటి వరకు ఆ మనిషి అనేది అంతా ఏదైతే చెప్తున్నారో అదంతా తప్పుడు. ఏదంటే ఆయన ఇప్పుడు హెల్పింగ్ నేచరే ఎక్కడన్నా కానీ. ఇప్పుడు ఏముందని చెప్పు, మేము ఇక్కడ వచ్చేసినాం, మాకు సొంత ఇల్లు ఉంది, మా పిల్లల ఎడ్యుకేషన్ అంతా అయిపోయింది, డిగ్రీలు చదువుకున్నాం, బండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మాకు. అన్ని రకంగా ఫైనాన్షియల్లీ, ఫిజికల్లీ అన్ని విధంగా ఈరోజు శ్రీశైలం యాదవ్ వల్ల మేము మంచిగా ఉన్నాం, నవీన్ యాదవ్ వల్ల మంచిగా ఉన్నాం. అట్లా అంటున్నా. ఇక చెప్తున్నా చాలా మంది, కానీ అన్ని వేస్ట్. అవి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి అన్న. అంటే మీరు ఎట్లా? మేము స్టార్టింగ్ అన్న మేము టోటల్ రాజస్థాన్, నాగోర్. అక్కడ నుంచి మా ఫాదర్ వచ్చి వర్క్ చేసుకొని వచ్చారు. మా ఫాదర్ పేరు వచ్చి రామ్ కుమార్ బాటి, మదర్ పేరు సీతాదేవి బాటి. వాళ్ళు ఏం పని చేస్తారు ఫస్ట్? మా డాడీ షెఫ్ ఉండే అండి, ఇక్కడ బయట షాప్స్ లో వర్క్ చేస్తుండే. ఆయన పని చేసుకొని ఇక్కడ పక్కన షాప్ పెట్టిండు. ఎప్పుడు వచ్చారు మీరు హైదరాబాద్ ఫస్ట్ లో? మేము హైదరాబాద్ వచ్చేసి ఒక 85లో వచ్చినాము. మీరు పుట్టకన్నా వచ్చారా? మీరు పుట్టినా? లేదండి, మేము పుట్టక 2 years ఇక్కడ వచ్చేసినామండి. 85లో మేము 87లో మా చిన్నప్పుడు వచ్చేసినాం. ఎట్లా మీ నాన్న అడిగారు, ఎట్లా ఐడియా వచ్చింది హైదరాబాద్కి రావాలని, ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? అంటే ఇప్పుడు మామూలుగా అంటే మా ఫస్ట్ అనేది బిజినెస్ అని ఏం రాలేదండి. ఆయనకున్న టాలెంట్కు మా పెద్దోళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడ వాళ్ళు వచ్చారు. ఆయన వచ్చేసి స్ట్రగల్గా చాలా మంది షాప్లో పని చేసుకొని మెల్లమెల్లగా రావడం చేయడం వస్తే, తర్వాత ఇక్కడ మేము వచ్చి పక్కన షాప్ పెడితే అప్పుడు ఆయన స్కిల్ చూసి, ఆయన హార్డ్ వర్క్ చూసి శ్రీశైలం యాదవ్ గారు తీసుకొచ్చేసి ఇక్కడ మమ్మల్ని చూపెట్టారు. అరే నాదే షాప్ ఉంది, తీసుకోండి, ఇక్కడ ఏం ప్రాబ్లం ఉన్నా కూడా ఏం ఇబ్బంది లేకుండా మంచిగా చేసుకోండి అన్నట్టు. అప్పటి నుంచి మాకు అన్ని కలిసి వచ్చినాయి లీగల్గా అండి. ఓపెన్ చెప్తున్నాను, నాకు ఎవరు పైసలు ఎడిట్ అవసరం లేదు. మేము వెల్ సెటిల్ సార్, ఏం ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా ఇబ్బంది లేకుండా, ఏం ప్రాబ్లం లేకుండా ఇప్పుడు దర్జాగా బతుకుతున్నాం సార్. మాకు అనేది ఎవడు అనేటోడు లేడు ఇక్కడ, మాకేవో చెప్పడానికి లేదు ఇక్కడ. శ్రీశైలం యాదవ్ గారు ఎప్పుడు సపోర్ట్ మాట్లాడతారు మమ్మల్ని మాత్రం. ఇప్పుడు చెప్తున్నా కానండి, మేము ఇప్పుడు అంత మంచిగా హ్యాపీగా ఉండడం కారణం శ్రీశైలం యాదవ్ గారు, నవీన్ యాదవ్ గారు. ఓకే. అయితే ఇప్పుడు మీ పేరు? నా పేరు దినేష్ కుమార్ బాటి అండి. ఇప్పుడు షాప్ పేరు ఉంది, మీ పేరు? నా పేరు మీద ఉందండి. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడింది ఒకసారి వినండి. ఏం చేద్దాం? ఇంకొక మాట, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళకి ఏమాత్రం సిగ్గులేదు. ప్రజలు సోయి కూడా లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ మేము ఇంత అరాచకమా? ఇంకొక మాట, జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతూనే ఉన్నాయి, వీళ్ళకి ఏమాత్రం సిగ్గులేదు. ప్రజలు ఏమనుకుంటారో సోయి కూడా లేదు. ఇక్కడ ఇట్లా రౌడీ ముక్కలు ఇక్కడనేమో తుపాకులు పట్టుకొని వీళ్ళు తిరుగుతారు, పారిశ్రామికవేత్తలకు తుపాకులు పెడతారు. ఇంకో దిక్కేమో ఊరేగింపులు తీస్తున్నారు సిగ్గు లేకుండా, రౌడీలను గుండాలను వేసుకొని ఊరేగింపులు. ఇదేనా మీరు ఏం మెసేజ్? ఇప్పుడు కేటీఆర్ గారు ఈ రోజు అంటున్నారు కదండి, కేటీఆర్ గారు ఈ మాట అంటున్నారు. కేటీఆర్ గారు చెప్తున్నారు, కేసీఆర్ గారు ఇక్కడ నేను నా కళ్ళతో కేటీఆర్ గారిని ఇక్కడ ర్యాలీలో నేను చూశాను. శ్రీశైలం అన్న ఎంబడి చిన్నప్పుడు మాట అంటున్నా. అప్పుడుకు కేటీఆర్ గారికి
ఒక వెహికల్ అనేది లేదు. వైట్ కలర్ జీప్ ఉండే మన శ్రీశైలం యాదవ్ గారి దగ్గర. ఆ బండి జీప్ మీద కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, సారీ కేసీఆర్ గారు ఆ ర్యాలీలో వచ్చారు. ఆయన ఇక్కడ మా షాప్ ముంగడికి వెళ్ళి ఇట్లా వెళ్ళారు. చిన్నప్పుడు మాట, మేము చిన్నగా ఉన్నప్పుడు శ్రీశైలం సార్ గారి దగ్గర ఆయన ఉన్నారు. ఆయన వెంబడే ర్యాలీతో చూసినాం. అప్పుడుకు ఆయన దగ్గర ఏం లేకున్నా ఒక బండి, ప్రచారం బండి కూడా శ్రీశైలం యాదవ్ గారు సార్ ఇప్పించారు వాళ్ళకి. నిజమే అది. ఎందుకంటే వాస్తవం చిన్నప్పటి నుంచి చెప్తున్నాం కదా సార్. నేను ఓపెన్లీ అప్పటికే 2-3 కార్యకర్తలు అక్కడ నిల్చుంటే కేసీఆర్ గారు వచ్చేసి నడవండి, భోజనం చేయండి లోపల. అప్పుడు ఇంటి ఇల్లు ఇక్కడే, భోజనాలు ఇక్కడే. అప్పుడు టిఆర్ఎస్ అప్పుడు హయాంలో ఇక్కడ తిన్నారు, ఇక్కడే ఉన్నారు. నేను ఓపెన్లీ చూసిన. చిన్న శ్రీశైలం అన్న కేసీఆర్ ఇద్దరు ఒకటే జీప్ మీద ప్రచారం చేశారు. జీప్ మీద ప్రచారం పక్క పక్కకే ఉన్నారు, ఒకటే బండిలో ఉన్నారు. మరి అప్పుడు కేసీఆర్ కూడా రౌడీ అవుతాడు. మరి చిన్న శ్రీశైలం అన్న రౌడీ అయితే కేసీఆర్ కూడా రౌడీ మళ్ళా. ఇప్పుడు ఆయన అంటే ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, ఆయన అంటున్నారు ఈ మాట. ముందేమైంది మళ్ళా? ఆ రోజు మీకు అధికారం లేదు. ఆ రోజుకి వాల్యూ లేదు. ఆ రోజుకి అడగడానికి లేడు. మా అంటే శ్రీశైలం యాదవ్ గారు పక్కన వాళ్ళ ఎంబడి ఉన్న 50-100 మంది వచ్చారు. అప్పుడు నేను ఎవరబ్బా అని అనుకుంటే అప్పుడు ఎవరు? కేసీఆర్ గారు. అప్పుడు నాకు తెలిసింది అది. ముందు వరకు శ్రీశైలం యాదవ్నే తెలుసు. ఆయన ఎన్నికలు ఉండి ఆయన ఎన్నికల ప్రచారం చేసుకొని ఆయనను వాడుకొని ఆర్థికంగా ఫైనాన్షియలీ వాడుకొని ఆయన దగ్గర రథం తీసుకొని ఆయన మొత్తం వాడుకున్నాక అప్పటికి మా శ్రీశైలం యాదవ్ గారు కార్పొరేటర్కి అప్పుడు పోటీ చేసినారు. ఆ టైంకి అవ్వలేదు. ఓపెన్ మాట, ఆ టైంకి అవ్వలేదు. కానీ మా శ్రీశైలం యాదవ్ గారు ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో పైసలు ఖరాబ్ చేసుకుని, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసినారు, అది ఖరాబ్ అయినట్టే కదా సార్. ఏం లేని పార్టీలో చేసిండు వాళ్ళు పైకి వస్తారని. కానీ వాళ్ళకి ఆ టైం రాకున్నా ఇప్పుడు వచ్చినా కూడా వాళ్ళు ఇప్పుడు వాడుకుంటలేరు, వాళ్ళు ఇప్పుడు పట్టించుకుంటలేరు. అట్లా ఉంది ఈ జమానా. ఎప్పుడైనా కానీ హెల్ప్ చేసిన వాడిని ఇప్పుడు మీకు కూడా హెల్ప్ చేసిండు, కేసీఆర్ కూడా హెల్ప్ చేసిండు. ఇప్పుడు కేసీఆర్ కూతురు పెళ్లికి కూడా కొంత హెల్ప్ చేసిండు అంట, చాలా మంది దోస్తులు చెప్తారు. ఇప్పుడు మేము వింటున్నాం చాలా మందికి చేసినట్టు. కానీ మీరు హెల్ప్ చేసారు, మీరేమో ఒక మంచి వ్యక్తి లెక్క మాకు హెల్ప్ చేసిండు అని చెప్తున్నారు. కానీ వాళ్ళు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ మాకు హెల్ప్ చేసిండు అని చెప్తలే. సరే చెప్పకుండా సైలెంట్ ఉంటలే, మళ్ళీ రౌడీ అంటారు. ఇప్పుడు డబ్బు సార్ ఎక్కువైపోయింది. డబ్బు ఎక్కువైతే అన్ని ఎక్కువైతే అన్నట్టు. అన్ని ఎక్కువైనాయి. ఇంకా డబ్బు ఉంటే అంటారు చూడండి, ఆ డబ్బు ఉంటే మెదడు పని చేయదు. అవును, అట్లా అయిపోయింది పరిస్థితి. ఒక దగ్గర ఉండని డబ్బు, అహంకారం వచ్చేసి అహంకారం ఇప్పటికే తగ్గింది. ఇప్పుడు నెక్స్ట్ 14 తారీఖు మా నవీన్ యాదవ్ గారు గెలవంగానే ఆ ఉన్న అహంకారం అంతా తగ్గిపోతుంది. అందరూ ఎక్కడున్నారు, ఎక్కడ చెప్తున్నారు, ఎక్కడ వెళ్ళిపోతారు. మా నవీన్ యాదవ్ గారు విన్ అవుతున్నారు. 14th రోజు మీరు అందరు ఇక్కడ రావాలి. అందరు ఇక్కడ స్వీట్ ఆ రోజు టోటల్లీ సార్ చెప్తున్నాం కదా, ఇప్పుడే మొత్తం 14 తారీఖు ఎంత మంది అయినా రానియండి, మొత్తం మందికి స్వీట్ తినిపించే బాధ్యత మాది. ఫ్రీగా మా ఖుషితో చెప్తున్నాం. మీరు మాట ఇస్తున్నాం. ఛాలెంజ్ మీడియా ముందు టీవీ ఛానల్ మీ మాట మీ మధ్యలో చెప్తున్నాం. ఈ మాట 14 రోజు రావాలి అందరూ. మా నవీన్ యాదవ్ జల్సాకి అందరూ పార్టిసిపేట్, అందరూ సహకరించాలి. ఆయనను అందరూ అభినందించాలి. భారీ మెజారిటీతో మా నవీన్ యాదవ్ గారు 14 తారీఖు విన్ అవుతున్నారు. ఇది కన్ఫర్మ్. మీరు ఎన్ని ఓట్లు వేపిస్తారు? మీ సర్కిల్ ఎంత ఉంది? మేము మా మార్వాడి కమ్యూనిటీ, మా మార్వాడి రాజస్థానీ మార్వాడి వాళ్ళు ఉన్నారండి చాలా మంది ఇక్కడ. సర్కిల్ బాగుంటది. చాలా మంది మాది రహమత్ నగర్ లో ఉన్నారు, యాదగిరి నగర్ లో ఉన్నారు, గోరబండలో ఉన్నారు, రహమత్ నగర్ లో ఉన్నారు. దాదాపు అనుకున్నా కూడా మాకు ఒక 500 మంది వరకు ఉన్నారండి. మా మార్వాడి మేము వాళ్ళకి ఇంటికి పోయి సార్, ఇంటికి పోయి మేము చెప్తున్నాం మీకు ఏమైనా ఇవ్వండి. ఆల్రెడీ సగం మందికి దాంట్లో లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. సగం మంది శ్రీశైలం యాదవ్ గారి దగ్గర వచ్చి లబ్ధి పొందిన వాళ్ళు ఏదో ఒక రూపంలో. ఇప్పుడు కొంతమందికి పక్కన వాళ్ళు సతాయిస్తున్నారు. అన్న జర ఇబ్బంది అవుతుంది, ఇల్లు కట్టుకుంటున్నాం అన్న, జర పక్కన వాడు సతాయిస్తున్నా, ఇక్కడ తీసుకురావడం జరిగి అన్న జర ఇబ్బంది అవుతుంది, ఇల్లు కట్టుకుంటున్నాను, ఏదో కష్టపడి ఇల్లు కట్టుకుంటాను, ఆయన సతాయిస్తుండు, అన్న దగ్గర తీసుకొచ్చున్నాను.
అన్న కొంతమంది పేమెంట్కి వచ్చారు, అన్న నాకు నేను వర్క్ మెటీరియల్ ఇచ్చినాం అన్న, నేను పని చేసిన అన్న, నాకు పేమెంట్ వస్తలేమన్నా అన్న కాడ తీసుకున్నాం. వాళ్ళందరూ ఏమ్రా పైసలు ఇయ్యరా, తీసుకున్నారా అన్న, తీసుకున్నాం. సరే అన్న 10 రోజులు ఇస్తాం అట్లా చెప్పి చాలా సందర్భంలో చాలా మందికి హెల్ప్ చేసడం జరిగింది. ఇక్కడ అన్న కాడ చాలా మందికి లబ్ధి పొందినాం. మేము మార్వాడి గురించి అంటున్నాం అన్న, మార్వాడి దాంట్లో ఉంటున్నాం. ఇంకా మొన్న కూడా ఏదైనా కానివ్వండి, కరోనా టైంలో ప్రాపర్టీలు అనేది సార్ ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అంటున్నారు ప్రాపర్టీలు ధ్వంసం అయినా అని. ఆ ప్రాపర్టీలో నాది షాప్ కూడా ధ్వంసం అయింది సార్. నేను 14 months షాప్ కొత్తది కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. ఎంత ఇష్టపడి చేసుకున్న షాప్ని కరోనా టైంలో మాగంటి గోపీనాథ్ గారు, కేటీఆర్ గారు ఈడ బస్తీ దవాఖాన ఓపెనింగ్ వస్తే అది మాగంటి గారు ఏమో చెప్తే అది అప్పుడు వచ్చేసి కరోనా పీరియడ్లో రోడ్ వైండింగ్ చేయాలని కరోనా టైంలో ఇబ్బంది పెడితే ఆ టైంలో మేము అన్ని కన్స్ట్రక్షన్లు డెమాలిషన్లు అన్ని వర్క్లు చేయించుకున్న దాంట్లో మాకే కరోనా వచ్చేసింది. మాకు వచ్చేసింది, నవీన్ యాదవ్ వాళ్ళ ఇంట్లో వచ్చేసింది, చాలా మంది కరోనా వచ్చేసింది. అందరు సఫర్ అయ్యారు, వాళ్ళు సఫర్ అవుతారు. నేను కూడా యశోద హాస్పిటల్లో 14 days అడ్మిట్ అయ్యి వచ్చిన. ఇప్పుడు ఏమన్నా ఉండని సార్, ఇప్పుడు మీరు రోడ్ వైండింగ్ చేపిస్తారు సరే, కానీ కరోనాలో చేపిస్తారా మీరు? మాట చెప్పండి. అందరు సస్తున్నారు సార్, తెలియదు. నేను ఇంటి నుంచి పోతున్నా, ఏడుచుకుంటా పోతున్నా, సస్తాను బతుకుతాను, నాదే గ్యారంటీ లేదు. 7 హాస్పిటల్ తిరిగితే రూమ్ దొరకలే నాకు. అప్పుడు గణం తీసుకోపోయి నవీన్ యాదవ్ సార్కి ఫోన్ చేస్తే నాకు యశోదలో బెడ్ ఇప్పించారు. అట్లా కూడా వెళ్ళిపోయారా నవీన్ యాదవ్ గారు? యశోద హాస్పిటల్లో నాకు ఫోన్ చేసి చాలా రిక్వెస్ట్ చేయించి ఆడ సార్ ఇట్లా ఉంది మా మనిషి మాకు కావాల్సిన అంటే రూమ్ ఇప్పించారు. ఎందుకంటే నాకు షుగర్ ఉందని ఇబ్బంది పడతానే నాకు రూమ్ ఇప్పించింది. రూమ్ ఇప్పించిండు. నాకు కమ్సే కమ్ అన్నా దాంట్లో ఒక 3-4 లక్షలు బిల్ అయిందండి. నేను ఇక్కడ ఫైనాన్షియల్లీ ప్రాబ్లం పడుతున్నాను, అవును, బిజినెస్లు దెబ్బలు తింటున్నాయి ఆ టైంకి. అరే ఏమన్నా ఉంటే ఈగో ఉంటే అట్లా అన్న సార్, అంత సైకోపనా. అది ఎంత చెప్పాలంటే ఎంత బాధ ఉందంటే నవీన్ యాదవ్ గారు ఎంత 100% బాధపడ్డారు. నేను దాంట్లో 50%. కరోనా టైంలో ఏం కూల్చారు? ఇల్లు కూల్చిరా? మొత్తం బిల్డింగ్ డెమోలిష్ అయింది సార్. ఇక్కడ నుంచి అక్కడ వరకు 100 feet డెమోలిష్ అయింది, 12 feet రోడ్ డెమోలిష్ అయింది. ఆ రోడ్ డెమోలిష్లో ఇప్పుడు ఎలక్ట్రీషియన్ తేవాలి, ప్లంబర్ తేవాలి. మీకేమో ఆరోగ్యం బాగాలేదు, అందరికి కరోనా వచ్చేసింది. ఆ టైంకి వింటలేడు ఆయన. మీరు అడిగారు, రిక్వెస్ట్ చేసారా మేము కరోనా మా హెల్త్ మంచిగా అయిన తర్వాత? నవీన్ యాదవ్ గారు పోయి స్టే ఆర్డర్ తీసుకొచ్చినారు కోర్టు నుంచి. అది తీసుకొచ్చిన వరకు అది కొంచెం మాకు రిలీఫ్ దొరికింది. లేకపోతే ఆగుతలేరు. ఎందుకంటే రివెంజ్ తీర్చుకోవాలనా? ఓన్లీ కక్ష సార్, అంతే, ఏం లేదు. అధికారం చేతిలో ఉంటే అంత బాధ పెట్టరా? 50%, 100% నవీన్ యాదవ్ ఎంత సఫర్ అయ్యారో మేము 50% సఫర్ అయినాం దీంట్లో. వాళ్ళ అనుచరులు కూడా మొన్న రేణుకెళ్ళమ్మ దగ్గర చెప్తే వాళ్ళని కూడా కొంచెం కొట్టిర్రు పోలీసు వాళ్ళని. ఇప్పుడు ఎట్లా ఉంది చాలా ఏదైతే ఉందో ఇక్కడ కరోనా టైం కమాన్ కట్టిస్తున్నారు. రేణుకెళ్ళమ్మ తల్లి కమాన్ కట్టిస్తే దానికి ఆల్మోస్ట్ 65% వర్క్ క్లోజ్ అయిపోయింది. ఆడ పక్కన గురుద్వారా కమాన్ ఉంది. ఎంత మంచి కట్టించిండు శ్రీశైలం యాదవ్ సార్. ఆయన పైసలు, సొంత పైసలతో కట్టించిండు. ఎంత బాగా కట్టించిందంటే చూస్తే ఏరియాకు ఒక ల్యాండ్ మార్క్ ఉంది. అరే గురుద్వారా కమాన్ కాడికి రండి అంటారు చాలా మంది. ఇప్పుడు చాలా మంది ఏమంటారు, అరే ఇక్కడ ఇంత పెద్ద బిల్డింగ్ ఇల్లు ఉంది, ఇల్లు కూడా మంచి కమాన్ ఉందని అన్నారు. అవును, అయితే మంచిగా అక్కడ కన్నా ఇక్కడ మంచి కమాన్ కట్టాలని ఉండే. మంచి కమాన్ కట్టుకొని కన్స్ట్రక్షన్ నడుస్తుంది. 70% వర్క్ అయింది సార్. సరే వీళ్ళ మీద ఉంది, నవీన్ అన్న మీద, శ్రీశైలం సార్ మీద ఉంది, కానీ దేవుని మీద ఏముంది సార్? ఇల్లమ్మ దేవత, దాని మీద ఏం కక్షి సార్? 70% వర్క్ని డెమోలిష్ చేసేసి కరోనా టైమే అందరూ పోయి నించుంటే పోలీస్ దగ్గర భారీ బలగం, పోలీసులు కూడా వచ్చిరా. 150 మంది కమాన్ కూలడానికి 150 members పోలీసులు విత్ సెక్యూరిటీ. ఏదో వాళ్ళు నక్సలెట్ కు పట్టుకున్నట్టు వచ్చిరా ఆ రోజు, ఏమో తెలియదు. నార్మల్ గా గుడి కమాన్ కి అంతగానో అవసరం అసలు. ఇప్పుడు మాకు బి ఒక ల్యాండ్ మార్క్ వస్తుండే, మంచి కమాన్ వస్తుండే, ఆ కమాన్ కూల్చేసినారు సార్. ఇంత బాధ అవుతుందంటే మేము చిన్నప్పటి నుంచి ఆ గుడిని చూస్తున్నాం, అమ్మవారిని మొక్కుతున్నాం.
మా చిన్న చిన్న దాంట్లో కమిటీలో మా డాడీ మా ఫాదర్ మొన్న మెంబర్ ఉన్నారు, కమిటీ మెంబర్ ఉన్నాడు, మా పెద్దన్న మెంబర్ ఉన్నాడు, దాంట్లో చాలా వరకు ఉన్నాం దాంట్లో. ఇప్పుడు ఆ రేణుకెళ్ళమ్మ టెంపుల్ కు స్థలం ఇచ్చి గుడి కట్టించింది శ్రీశైలం యాదవ్ బస్తీ వాసులు చెప్పారు, అది నిజమేనా? బస్తీ వాసులు చెప్పడం నిజమే. ఒక 100 ఏళ్ళ అమ్మ కూడా ఉంది, ఆమె కూడా చెప్పింది. నేను అదే లైన్ లో ఫస్ట్ ఇల్లు మేము చిన్నగా అక్కడే ఉంటుండే. ఫస్ట్ మా ఇల్లు రావడం అక్కడే, అంటే మేము చడ్డీ నుంచి పాయింట్ వరకు ఇక్కడే. అంతేనా? ఆ చిన్నపిల్ల సైకిల్ నడుపుతూ పడిపోతుండే కదా, అక్కడ నుంచి ఇక్కడే ఉన్నాం. ఆ గుడికి అప్పుడు చిన్న గుడి ఉండే సార్, చాలా కొంచెము కన్స్ట్రక్షన్స్ అవి సరిగా లేకుండే. దాన్ని మొత్తం డెవలప్మెంట్ చేసి ఎవరు నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్ సార్ ఫస్ట్. అయితే ఇప్పుడు మనకు మంచి గుడి ఉంది, మంచి కమాన్ ఉంది, ఆ కమాన్ని గుర్చేసినాం. అట్లా ఉంది, మొత్తం కమాన్ పోయింది సార్. ఆ కమాన్ మళ్ళీ కట్టాలంటే పర్మిషన్లు ఇస్తలేరు. ఇప్పుడు 14 తారీఖు తర్వాత నవీన్ యాదవ్ గారు ఎప్పుడైతే ప్రమాణం స్వీకారం చేస్తారో ఆ నెక్స్ట్ డే కమాన్ వర్క్ స్టార్ట్ అయిపోతుంది. ఓపెన్ చెప్తున్నాను, నెక్స్ట్ డే కమాన్ వర్క్ స్టార్ట్ అవుతుంది. అది నవీన్ అన్న సారు, శ్రీశైలం యాదవ్ సార్ ఫస్ట్ గోల్ అది. ఇప్పుడు నవీన్ యాదవ్ ఎమ్మెల్యే అని ఆయన శంకుస్థాపన చేస్తారంటారు. శంకుస్థాపన అవుతుంది, ప్లస్ ఆ గురుద్వారా కమాన్ కన్నా మంచి కమాన్ ఇంకా 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 మంచి స్పెషల్ రావాలని. ఏదంటే సార్ ఏరియాకు ఒక లొకేషన్ కావాలి. ఇప్పుడు ఎవరి లొకేషన్ రేణుకమ్మ ఇల్లమ్మ కమాన్, అట్లా లొకేషన్ ఆ పేరు రావాలి ఏరియా. శ్రీశైలం యాదవ్ ఇంటి ముంగడ అమ్మవారి కమానం. మనం మహంకాళి టెంపుల్ పోతాం, ఎంత పెద్ద కమాన్ ఉందండి ఆడ. చూస్తే ఆపోజిట్ చూస్తే మంచి అట్లాంటి కమాన్ వస్తుంది ఇక్కడ. కానీ ఆ టైమే అయిపోతుండే సార్. ఏముంటే అధికారం దేవుని మీద అధికారం చెల్లిస్తారు. ఉన్న స్థానిక ఉన్న లీడర్లు నార్మల్ ఉన్న మనుషుల మీద అధికారం చెలాయిస్తారు, హుకుమత్. అరే మీకు పాలిటిక్స్లో దేవుడు మీకు సాధిస్తే ఇట్లాంటి అవసరమా? అరే ప్రజలకు ప్రేమతోనే ఉండండి, ప్రేమతో చేయండి. అంతగనం ఆ పాలిటిక్స్ అంటే అంత దౌర్జన్యమా? నాయన మేము ఎప్పుడు చూడలేదు సార్. మేము 30 ఏళ్ళ చూడలే. పీజీఆర్ టైం చూసుకున్నాము, వైఎస్ఆర్ టైం చూసుకున్నాము. అప్పుడు అంతా ఈ ఫస్ట్ టైం ఏదైతే టీఆర్ఎస్ లో చూసింది ఎక్కడ లేదు సార్, ఎక్కడ చూడలేదు. మీరు అప్పుడప్పుడు రాజస్థాన్ పోతుంటారు, వేరే రాష్ట్రాలు ఎక్కడ చూడలేదు సార్. కరోనా టైంలో మాత్రం ఇక్కడే చూడడం. బస్తీ వాసులు బాధపడ్డారు అన్న కమాన్ కూల్చినప్పుడు, రేణుకెళ్ళమ్మ కమాన్ కూల్చినప్పుడు 40 మంది ఇప్పుడు కేసులో తిరుగుతున్నారు. ఆపినందుకు 40 మంది మీద కేసులు ఉన్నాయి. 40 మంది ఇప్పుడు కోర్టుకి వెళ్తున్నారు, బెయిల్కు తిరుగుతున్నారు. వాళ్ళ మీద ఉన్నది ఏదైతే ఎఫ్ఐఆర్ పెట్టిరో ఆ కేసులకు ఇప్పుడు వకాలత్లో నడుస్తున్నాయి. అంత చిత్రంగా ఇప్పుడు ఉన్నాయి సార్. ఇప్పుడు ఏంటంటే ఎవరు ఓపెన్లీ రావట్లేదు, ఇప్పుడు నడుస్తున్నాయి. ఇప్పుడు కోర్టుకు పోతూనే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. 40 మెంబర్స్ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది. 40 మెంబర్స్ ఇప్పుడు పోతున్నారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు, కోర్టుల చుట్టూ ఇప్పుడు తిరుగుతున్నారు. ఖాళీ దేనికి ఆపిడానికి. మేము పక్కనే ఉన్న ఆ రోజు అంటున్నాం, అరే ఏం సార్ ఈ గుడికి ఏమైతే ఒకటి చెప్పాలా, ఏదైతే జేసీపీ వచ్చిందో కూల్చడానికి దాని మీద రాసి ఉంది రేణుక ఎల్లమ్మ తల్లి. ఏది జేసీపీ మీద, జేసీపీ మీద అన్నాం జేసీపీ డ్రైవర్కి, అరే నాయన ఏదో పేరు రాసుకున్నావు, దేవుడి పేరు రాసుకున్నావు, అదే దేవుని కామాన్ని కొట్టడానికి ఎందుకు వచ్చినావు అంటే, సార్ ఎంత టార్చర్ పెట్టిరో మమ్మల్ని మాకు తెలుసు. జేసీబీ డ్రైవర్ని కూడా వాడు అదే అన్నాడు, సార్ దేవుని కమాన్ ఎట్లా కూడా నేను హిందూనే అంటే వాడు అంటున్నాడు, సార్ మాకు ఎన్ని చిప్రయిస్తలు పెట్టిరో మా బాధ మాకుంది అని వాడంటే, లాస్ట్కి ఎవడో సార్ వచ్చి అని దిగురా కొడతావా ఒక లాఠీతో కొట్టాలా అని మా ముంగడ గుల్పించి. ఆ రోజు నవీన్ యాదవ్ సార్ మీద కుట్ర ఉంటే చాలా. ఆయన నవీన్ యాదవ్ని తీసుకుపోయి అరెస్ట్ చేసి జైలు లోపల పెట్టాలని చాలా ట్రై చేశారు ఆ రోజు. ఆల్రెడీ నవీన్ యాదవ్ గారికి ఇంటిమేషన్ ఉంటే ఆయన తెలుసుకున్నాడు ముందే. తెలుసుకొని వాళ్ళకి చాలామంది సార్కు ఆయన ఇంతవరకు చేసింది పాపం. కానీ ఏంటంటే అధికారం చేతిలో ఉంటే ఏం చేయలేము సార్. ఏంటంటే అధికారము డబ్బు ఈ రెండుకి ప్రజలు బలైపోతున్నారు. స్థానికలో ఉన్న ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో, బీసీ అన్న, ఎస్సీ అన్న, ఎస్సీ ఎస్టీ అన్న, చాలామంది వీళ్ళు తొక్కేస్తున్నారు వీళ్ళందరూ కావాలని.
వీళ్ళు పైకి రావద్దు, మేమే ఉండాలి, మేమే అధికారం ఉండాలి, మేమే దౌర్జన్యం ప్రేమతో కాకుండా దౌర్జన్యంతో ఉండాలి. దౌర్జన్యం కాదు సార్, సైకో అని చెప్పండి. సైకో సైకో సైకో. మీరు సైకో చూడలేదు, మేము చూసాం, అంతే తేడా. మీరు చూశారు, మేము చూడలేదు. బీఆర్ఎస్ నాయకులు. అయితే మరి ఆ రోజు డ్రైవరు దిగిండా లేదా కూల్చేసిండా? ఆడు ఏం ఆయన పోలీసులు టార్చర్ సార్, కట్టెలు పట్టుకొని డ్రైవర్ వెనకలు ఉన్నారు. అంటే కూల్చమని పోలీసు వాళ్ళు, కూల్చమని పోలీసు వాళ్ళు, కూల్చొద్దని బస్తీ వాసులు. మధ్యలో డ్రైవర్ కూడా నలిగిపోయాము. డ్రైవర్కి అయితే 2 పోలీసులు కట్ట పెట్టుకొని వెనకలు ఉన్నారు. కూలుస్తావా లేదా, లేకపోతే నీకు వాడు గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, జేసీబీ గవర్నమెంట్ ఎంప్లాయీ. జేసీబీ తెచ్చిందే గవర్నమెంట్, మన ఏం సపరేట్ అని తీసుకోరాలే. జిహెచ్ఎంసీ బండి, జిహెచ్ఎంసీ మెంబర్లు వచ్చేసి జిహెచ్ఎంసీ ఉన్న ఏదైతే కమాన్ కూల్చినాక ఏదైతే మనకు కాంక్రీట్ డిస్పెంటల్ ఉంటుందో అది కూడా జేసీబీతో తీసుకెళ్ళి మళ్ళీ డిస్పెంటల్ తీసుకెళ్ళిపోయారు. మీడియా వాళ్ళు వచ్చి ఏడ కవరేజ్ చేస్తారు, ఏడ పెడతారని అది తీసుకెళ్ళారు. హిందూ దళ నుంచి వచ్చారు చాలామంది, బజరంగ్ దళ వాళ్ళు వచ్చారు చాలామంది. ఎంత ఘోరం కొట్టిరంటే స్థలాలకు వాళ్ళని కూడా పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిరాలి. అంత దిగజారి పని జరిగింది సార్. మీరు మేము చూస్తూనే ఉన్నాం సార్. ఏం చేస్తాం ఇప్పుడు చూడండి, అధికారము డబ్బు చేతిలో ఉంటే దాని ముంగట కామన్ మ్యాన్. మేము మార్నింగ్ బిజినెస్ ఫీల్డ్ సార్, మార్నింగ్ రావడం బిజినెస్ చేసుకోవడం. ఇప్పుడు ఏముందంటే మాకు ఒక ధైర్యం ఉంది. మాకు శ్రీశైలం యాదవ్ ఉన్నారు, నవీన్ యాదవ్ ఉన్నారు ఇక్కడ, ఆయన ఉన్నాడని మాకు ధైర్యం ఉంది ఇక్కడ. దాని గురించి ఇప్పుడు ఎవరికైనా నోరు ఇప్పడానికి ఉంది, మాకు మాట్లాడడానికి ఉంది. ఏమో కొత్తగా సార్, మా ఫీల్డే కాదు అది, మా ఫీల్డ్ ఇదే. మా వ్యాపారం చేసుకోవడం, ఇంటికి పోయి వండుకోవడం అంతేవరకు ఉండే మాకు. ఇప్పుడు మేము రాను ఎదిగినాక మాకు కొంచెం మేము కష్టపడుకొని అన్నగారు సపోర్ట్ ఉన్న తర్వాత మాకు ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది. బై ఇది హైదరాబాద్, ఈ హైదరాబాద్లో ఇట్లా దునియా ఉంది, ఇట్లా ఉన్నారు మొత్తం నేను నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మాకు ఆర్థికంగా కాకుండా మాకు నవీన్ యాదవ్ అన్న, మాకు శ్రీశైలం అన్న, మీకు ఒక్కరికైనా అందరికి సపోర్ట్ చేస్తుంటారు? లేదు, ప్రతి ఒక్కరు సార్. ఇప్పుడు మేము రెంట్కుంటున్నాము, మాకు ఏదో రెంట్ ఇస్తున్నామని అట్లా ఏమి ఎప్పుడు ఉండదు సార్. అవును, అడగడం మర్చిపోయిన. ఇలాంటి షాపులలో నెల వసూళ్ళు చేస్తారు, మామూలు చేస్తారు, దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు మీరు నెల రెంట్ కాకుండా వసూళ్ళు అడిషనల్గా, అవి అన్నీ వేస్ట్ మాటలు సార్. పక్క అన్ని వేస్ట్. ఇప్పుడు ఏ షాప్ల దగ్గర డబ్బులు వసూలు చేయడం అట్లాంటివి అవన్నీ వేస్ట్ సార్. అవన్నీ ఎవరైతే చెప్తారో వాళ్ళన్నీ వేస్ట్ మాటలు. మాకు మంత్లీ కాగానే రెంట్ కాకుండా మిగతా వసూళ్ళు అయితే ఏముండవు, చారణ ఉండదు సార్. ఖాళీ మాకు రెంట్ వరకు ఉంటుంది, మాకు టైం టు టైం ఉంటుంది, మేము రెంట్ ఇవ్వడం. ఈ రెంట్ బి మేము ఎవరికి వాళ్ళకి ఉండదు, డైరెక్ట్ నవీన్ యాదవ్ వాళ్ళ మదర్కి ఇస్తాము. వాళ్ళే మాకు కాల్ చేస్తారు. ఆ రోజు ఒక డేట్ ఉంటే డేట్కి పేమెంట్ చేయడం అయిపోతుంది. ఏం దాంట్లో అడగడము చేయడం ఏముండదు. ఏదైనా బిల్ అయితే నవీన్ యాదవ్ గారి మదర్ గురించి చెప్పండి, ఎవరు చెప్పలేదు ఇప్పుడు. నవీన్ యాదవ్ గారి మదర్ అంటే చిన్నప్పటి నుంచి చూసారుగా, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. చాలా మంచి వ్యక్తి నవీన్ యాదవ్ వాళ్ళ మదర్. ఏమంటే ఆమె ఇప్పుడు మామూలుగా కొంచెము ఏజ్ పర్సన్ అని ఇప్పుడు ప్రచారంకి వస్తలేదు. అంతకుముందు బ్యాక్ సైడ్ ఎలక్షన్ ఏదైతే ఇండిపెండెంట్ నవీన్ యాదవ్ గారు చేశారో, అంతకుముందు ఎంఐఎం నుంచి చేశారో, ఆ మొత్తం దాంట్లో క్యాంపెయినింగ్. అవునా? నవీన్ యాదవ్ వాళ్ళ మదర్ చాలా మంచి క్యాంపెయినర్. అంటే ఫాస్ట్గా వెళ్ళడం, ఫాస్ట్గా రావడం, చాలా మందితో కలవడం, అన్ని మంచిగా ఉండే. అప్పుడు నవీన్ యాదవ్ అన్ని ఓట్లు వచ్చినాయంటే వాళ్ళ అమ్మ కూడా పెద్ద కారణం. వాళ్ళ అమ్మవి చాలా పెద్ద కారణం అండి. చాలా మంచిగా వాళ్ళ ఎంబడే నించొని ప్రచారం చేయడం అన్న. ఇప్పుడు కొంచెం ఏజ్ వల్ల ఇబ్బందులు ఉన్నారు, కొంచెం కాలు చేతులు లాగుతున్నాయని రావట్లేదు. మీతో ఎట్లా ఉంటుండే? మాతో ఇప్పుడు బి సార్ ఎప్పుడన్నా మమ్మల్ని కాల్ చేసినాం అనుకోండి, క్యా బేటా అంటారు. పెద్ద సార్ వచ్చినా, శ్రీశైలం సార్ వచ్చినా కూడా మా ఫాదర్ ఉన్న క్యా సేట్ అని అంటారు. మంచిగా రెస్పెక్ట్. ఏదైనా ఉండని క్యా సేట్ అంటారు. ఇప్పుడు నవీన్ యాదవ్ మదర్కి ఫోన్ చేసిన క్యా బోల్ బేటా అంటారు. అంత మంచిగా ఉందండి రిలేషన్ మాకు ఆయనకు ఉన్నది. మా చిన్న ఫంక్షన్ అన్న కానివ్వండి, మా ఇంట్లో ఫంక్షన్ కానివ్వండి, వాళ్ళు రావడం. మొన్న రీసెంట్ మా డాడీ వాళ్ళ మదర్ ఎక్స్పైర్ అయిపోయినారు. మన శ్రీశైలం యాదవ్ గారు వచ్చారు, నవీన్ అన్న వచ్చిండు, రమేష్ అన్న వచ్చిండు, అందరు మా ఇంటికి వచ్చిండ్రు. మా ఫంక్షన్స్కి వస్తారు, మా చెల్లె సిస్టర్ మ్యారేజ్కి వచ్చిర్రు, మా మ్యారేజ్కి వస్తారు.
మా మ్యారేజ్లో ఇంకొకటి నవీన్ అన్న కాకుండా వెంకటన్న కాకుండా హంగామా చేశారన్న డ్యాన్స్ అంతా అంతా ఇంటి సభ్యులు లెక్క. ఇంటి సభ్యులు లెక్క అంతా 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 మాకు ఎట్లా ఉందంటే ఇక మేమేమో వాళ్ళ మ్యారేజ్లలో రావడం. ఇప్పుడు మొన్న ర్యాలీ జరిగింది, మీరు కూడా వెళ్ళి. దాంట్లో మేము పెద్ద బండ్లో ఉన్నాం. అంతేనా? ఏంటంటే మాది కొంచెము మాది వాళ్ళది అంతా ఎట్లా ఉందంటే రిలేషన్, ఫ్యామిలీ రిలేషన్ లెక్క ఉన్నాం. ఇప్పుడు చాలా మంది అంటున్నారు అన్న రౌడీ షెటర్, అన్న ఇట్లా ఇట్లా అని. ఏదంటే కొంతమంది వేస్ట్గా తిరుగుతున్నారు బయట, ఆయన పేరు ఖరాబ్ చేయడానికి అట్లా చేస్తున్నారు. వాళ్ళ ఎవరన్నా ఒక్కడిని పట్టుకోరండి ఇక్కడ, అన్న ఇట్లా అంటున్నాడు మీరు ఇక్కడ పట్టుకోరండి ఆయనని, అన్న ముంగడ నిల్చోబెట్టండి అన్న, వాళ్ళ ముంగడే అన్న పనిష్మెంట్ ఇస్తారు. అయితే మీరు చిన్నప్పటి నుంచి ఉన్నారు కదా, ఆఫీస్ దగ్గర అన్నట్ట రెగ్యులర్గా భోజనాలు పెట్టేదట, నిజమేనా? చాలా సార్, మీరు ఏదైనా సందర్భంలో రండి, బోనాలకు రండి, మామూలుగా ఏ ఫంక్షన్స్ కన్నా రండి, వచ్చినా అక్కడ ఉడుకుతూనే ఉంటుంది. అది కామన్ సార్, అది మామూలుగా 100 మెంబర్స్కి డైలీ ఉండడే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ పార్టీ మెంబర్స్, కార్యకర్తలు, మామూలుగా ఎవరు వచ్చినా తినిపోడే. అంతెందుకు సార్, వాళ్ళ బిల్డింగ్ కూలడానికి వచ్చినప్పుడు పోలీసులు వచ్చారు కదా, 207 మంది పోలీసులు వస్తే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టించారు ఆ రోజు. నిజమా? ఓపెన్, వాళ్ళకే అడగండి. అంతేనా? వాళ్ళ తప్పేం లేదు కాబట్టి వాళ్ళకి పెట్టారు. 200 మంది, రెండు బస్సులు వచ్చినాయి సార్, మా ముంగడు వచ్చినాయి. ఆ 207 మందికి భోజనాలు లేవు. అప్పటికే 2:30 అయిపోయింది, తినడానికి తిండి లేదు వాళ్ళ దగ్గర. గవర్నమెంట్ కానంటే వాళ్ళు వచ్చేటోళ్ళకి ఆడ వండిపించేసి ఈ ఇంట్లో ముంగడ ఇక్కడ తినిపించాం వాళ్ళకి. నేను సొంతం తినిపించాను. అంటే ఆడికెళ్ళి వండి తెస్తే, కరోనా టైం సార్, మనుషులు లేరు ఎవరు, ఆడికెళ్ళి తెస్తే వడ్డీ ఈడ తినిపించాను. ఎవరికి? వాళ్ళ షాపు, వాళ్ళ బిల్డింగ్ కొట్టినప్పటి నుంచి బందోబస్తుకు వచ్చిన పోలీస్కి. ఇంత మంచి వాళ్ళు అంటారు. ఇప్పుడు పోలీస్ జాబ్ అండి, ఇక్కడ రండి అంటే రావాలి, డ్యూటీ పైన ఉన్నోడు చెప్తే చేస్తారు. ఇక్కడ రండి అంటే రావాలి, ఇక్కడ నుంచి పోమంటే పోవాలి. వాళ్ళు వచ్చి నించున్నారు, పైసలు, తిండి లేదు, నాష్టా లేదు. కరోనా టైం ఎవడు షాపులు లేవు, హోటల్కి పోయి తింటామంటే పైసలు లేవు. పోలీసులు ఎక్కడికి వెళ్తారు సార్? ఇప్పుడు డ్యూటీ చేయడానికి వచ్చిరా, హోటల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చిరా? గవర్నమెంట్ డ్యూటీ అది. వచ్చారు వాళ్ళకి మరీ ఫుడ్ పెట్టి తీసుకుపోయారు, వాళ్ళకి తినిపించి పంపించింది. మళ్ళీ ఇంకేం కావాలి సార్? వాళ్ళకి వచ్చింది బిల్డింగ్ కూల్ కొట్టడానికి, ఆపడానికి, అయితే వాళ్ళకి తినిపించి పంపించింది శ్రీశైలం యాదవ్. మళ్ళా ఇంకేం కావాలి? ఇంకా మంచితనం కావాలి చెప్పండి సార్. ఇది ఓకే, కానీ కమాను అంత కూల్చేయాల్సిన అవసరం ఏముంది? అంత కసి కట్టి అంత నాకు అర్థం కాలేదు. అంటే దేవుడు నవీన్ యాదవ్ పేరు వస్తుందండి, సొంత డబ్బులే కడతారు. ఇప్పుడు ఎవరన్నా, ఇప్పుడు మీరు అధికారంలో ఉంటే మీ గవర్నమెంట్ ఫండ్స్ వస్తాయేమో. ఇప్పుడు అధికారంలో ఈయన ఇక్కడ ఉన్నారు, అలాగే గవర్నమెంట్ పేరు వస్తుందనే కోపంతో కూల్చేసి అంతే. అది కూడా శ్రీ రేణుకెళ్ళమ్మ చాలా పవర్ఫుల్. ఎప్పుడన్నా కానీ కేటీఆర్ ప్రభుత్వం కూడా పడిపోవడానికి కూడా ఇది ఒక కారణం కావచ్చు, 100% కావచ్చు. ప్రభుత్వమే కూలిపోయింది అంటే దేవతతో మనం గెలవగలుగుతామా? ఎవరన్నా దాని తర్వాతనే సార్. ఫస్ట్ శక్తి అంటే ఎంత పెద్ద శక్తి. ఫస్ట్ రేణుకమ్మ తల్లి దేవతనే ఫస్ట్, తర్వాత అందరే. కానీ ఆయన అర్థం చేసుకోకుండా పార్టీ విడిచిపెట్టండి, సొంతం ఆయననే పోయిండు. పార్టీ చాలా దూరం. మళ్ళీ కావచ్చు ఒక రీజన్, అది పెట్టుకోవచ్చు అంటారు. మీరు చెప్పండి, ఎందుకంటే సమాజంలో ఎవరు కూడా దేవుళ్ళతో దేవతలతో పెట్టుకోకూడదు. ఎవరు పెట్టుకుంటారు సార్ ఈ జనరేషన్లో? దేవతలు అంటేనే ఫస్ట్ వాళ్ళే, తర్వాతనే ఇవన్నీ. మనం అందరం ఎవరో దేవుడు సృష్టించిన మనుషులమే, మనం దేవుడిని గెలవగలుగుతామా? మళ్ళీ అట్లే అయింది. ఇప్పుడు దేవుడు తలుచుకుంటే ఏమన్నా చేస్తాడు చూడండి. దేవుడు తలుచుకుంటూ బై ఎలక్షన్ తెప్పించింది. మరి కేటీఆర్ కూడా మొత్తం రాజ్యం పోయింది, అధికారం పోయింది, కేసీఆర్ది పోయింది, కవితది పోయింది, హరీష్ రావుది పోయింది, ఇప్పుడు అంతమంది అధికారం. ఇప్పుడు కవిత గారిది చెప్తున్నాను, కవిత గారిది సరే పార్టీ పోయింది, ఆ బిడ్డనే పోయింది, వాళ్ళు కూడా పడిపోయారు మళ్ళా. అంటే దేవుడు ఒక శ్రీ రేణుకెళ్ళమ్మ దేవస్థానం పెట్టుకుంటే ఎన్ని చూపిస్తుంది. ఇప్పుడు సొంతంగా వాళ్ళ కుటుంబంలోనే ఇబ్బంది అవుతుంది కదండి, మళ్ళీ గొడవలు అవుతున్నాయి, ఎవరి కాళ్ళు బయట పెట్టుకుంటున్నారు, ఎవరు వాళ్ళ రిజల్ట్ బయట పెడుతున్నారు. దానికోసం ఎప్పుడన్నా కానివ్వండి సార్, మీరు చెప్పాలి. ఎందుకంటున్నా అంటే ఈ దేశంలో ఎవరైనా సరే దేవుళ్ళ జోలికి దేవతల జోలికి పోవద్దని మీరు రిక్వెస్ట్గా అంటున్నాను. మంచిగా నా సొంతంగా అన్నకి, తమ్ముళ్ళకు, చెల్లెలకు అందరికీ అంటున్నాను, ఎవరికన్నా కానివ్వండి. ఇప్పుడు ఎవడన్నా ఏదైనా పని చేస్తున్నాడు, మంచి గుడికి మామూలుగా కమాన్ కానివ్వండి, గుడి కానివ్వండి, మస్జిద్ కానివ్వండి, గురుద్వారాకి కానివ్వండి, చర్చ్కి కానివ్వండి,
ఎవరైనా ఎవరికి ఆపోదండి. ఏ పొలిటికల్ పార్టీ ఉన్నా కూడా సరే చేస్తున్నాడో దానికి మాత్రం మీరు ఎప్పుడన్నా కానీ పాలిటిక్స్ చేయకుండా ఇది మాత్రం ఎప్పుడన్నా ఆపాలండి. దీనికి దేవుని కాడ రావద్దండి. ఇప్పుడు వచ్చే అందరు కనబడుతుంటున్నాయి మళ్ళా. థ్యాంక్స్ అన్న, చాలా పెద్ద, అసలు మీరు ఇంత పెద్దగా మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఫైనల్గా ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ ఓటర్లకు ఒక్క మాటలు? నా జూబ్లీ హిల్స్ ఓటర్కి ఒకటే మాట చెప్తున్నా అండి, 14 తారీఖు మీరు రావాలి, నేను స్వీట్ పంచాలి. దినేష్ మిఠాయి వాళ్ళ దినేష్ మిఠాయి వాళ్ళ మొత్తం షాప్ ఖాళీ చేపిస్తామమ్మా. ఏముంది, ఎంత లాస్ వస్తుందండి? ఏమన్నా లాస్? అది ప్రేమతోనే అది పండగ సందర్భం ఆ రోజు అంతా అన్నీ ఉంటాయి. రైట్. ఏ లాంగ్వేజ్ ఏ పండుగ అనుకోండి, దీపావళి, దసరా, రాఖీ పూర్ణం అన్నీ కలిసి వచ్చినాయి అనుకోండి ఆ రోజు. రైట్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇదండి అసలు దినేష్ గారు చాలా సంచలన విషయాలు చెప్పారు. ఇక్కడనే 30 ఏళ్ళ నుంచి ఉంటారంట. చాలా విషయాలు చెప్పారు. చాలా సంతోషం. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. ఒక తల్లి కూడా చూస్తుంది. ఇప్పుడు మీరేందమ్మా? చాలా హ్యాపీగా ఉన్నాం. మీరు ఇక్కడ లోకలా? ఇక్కడే 30 years ఇక్కడ. ఎట్లా ఉంటారు నవీన్ అన్నాళ్ళు? మంచి వాళ్ళు, చిన్న శ్రీశైలం అన్నాళ్ళు ఎప్పుడు ఆదుకుంటారు. మాకు ఎప్పుడు భయమే లేదు. ఒక పిల్లర్ లాగా ఈ ఏరియా మొత్తం. నెక్స్ట్ ఈ బాబు అంతే. మాకు వీళ్ళందరూ ఒక పిల్లర్ లాగా, ఏ ఆపద వచ్చినా ఎప్పుడు ఎనీ టైం కమ్మింగ్ అని హెల్ప్గా ఉంటారు అందరూ. మాకు భయమే లేదు, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. మాకు వాళ్ళు ఎప్పుడు ఒక నీడలాగా ఉంటున్నారు. సరేనా? థ్యాంక్స్, వెల్కమ్. ఇదండి ఎక్కడ చూసినా మరి నవీన్ అన్న కోసం కానీ చిన్న శ్రీశైలమ్మ కోసం కానీ మంచి పేరే ఉందని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి పిఎంఆర్ టీవీ. జై జవాన్, జై కిసాన్, జై.